లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. అగ్రవర్ణాలను రాజకీయ సమాధి చేయడమే బీసీల లక్ష్యం. రాబోయేది బీసీల రాజ్యమేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జోస్యం. జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మురళీకృష్ణ ఆలయంలో పల్లకి సేవ చేసిన భక్తులు. నరకానికి నకళ్లుగా జాతీయ రహదారి నిర్మాణ పనులు. రోడ్డు ప్రమాదకరంగా మారినా పట్టించుకోని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ప్రైవేట్ పరం దిశగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. జేపీఎం ఎంట్రీతో రెండవ డిపో ప్రైవేటు పరమవుతుందా అని ఉద్యోగుల పరేషాన్. నిజామాబాద్ నగరంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల మాయాజాలం. వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన జనం. అగ్రవర్ణాలను రాజకీయ సమాధి చేయడమే లక్ష్యంగా బీసీలందరం ఒక్కటైనమని ఒక్కటిగానే పోరాడతామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. 2028లో మా ఓట్లు మా సీట్లు నినాదంతో బీసీలు రాజ్యాధికారం చేపడతారని ఆయన జోస్యం చెప్పారు. డిచ్పల్లి మండలం వర్దీపూర్ శివార్లోని హోటల్ కృష్ణలో ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీ బీసీలతోనే వస్తుందని చెప్పారు. 42% బీసీలకు రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ నాటకం ఆడుతుందని విమర్శించారు. బీసీల రిజర్వేషన్లంటూ రేవంత్ డ్రామా ఆడుతున్నాడన్నారు. రేవంత్ 42% బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తే తాను రాజీనామా చేస్తానని మల్లన్న ప్రకటించారు. బీసీలకు మించిన రాజకీయ శక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తన వెనుకుంది బీసీ ప్రజలేనని, ఏ రాజకీయ శక్తి తనను నడిపించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. ఎమ్మెల్సీ కవితతో తనకు విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఆమె బీసీ కాదని, బీసీ నినాదంతో ఆమెకేం సంబంధమని మల్లన్న ప్రశ్నించారు. రాజకీయంగా బీసీలను అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఐక్యత చాటాలని ఆయన పిలుపునిచ్చారు. నామినేషన్లు వేయడానికి కూడా అగ్రవర్ణాలు భయపడాలన్నారు. ఆమె బీసీ అంటేనే విడవగొట్టి నిజామాబాద్ లో వాళ్ళ నాయన కామారెడ్డి గారు పోయి ముద్రాల స్థాయి పాలు తాగినట్టు విడగొట్టించారు. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో నా అంతా నేను పోవడం మంచిగా ఉండదా మీకు తెలియదు కాదు. నేను అంతకంటే ముందే ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి గారు, మీరు ఢిల్లీ పోతున్నా మీరు 45% తీసుకురాని నేను రాజీనామా రెడీ చేసి పెడుతున్నారు. అంటే కేవలం ఆ యాక్టింగ్ లో ఆ డ్రామాలలో పాల్గొనడానికి బీసీలను తెలియపరచలేదు. ఇవాళ నువ్వు ప్రజల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నావు ఆ కార్యక్రమం. ఇదే చట్టసభలో నేను మాట్లాడినా, మండలిలో మాట్లాడి ఆ వీడియో కూడా ఉంటుంది, మాట్లాడి క్లియర్ గా ఈ బిల్లు ద్వారా, ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీల రిజర్వేషన్ వస్తుంది అధ్యక్ష, గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న సభ్యులు చెప్పమని చెప్పి నేను ఆ రోజు అడిగిన ఆ వీడియో ఉంటుంది చూడండి. వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు అనేది అప్పుడే పసిగట్టాం. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు దూరంగా బీసీ ప్రజలకు దగ్గరగా మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను కలుపుకొని ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాం. ఇక్కడ బీసీలను మించిన శక్తులు ఉన్నాయా? ఇంకా బీసీలను మించిన శక్తులు వాళ్ళ శక్తి ఎక్కడి? వాళ్ళ కాడ శక్తే లేదు. ఇన్ని రోజులు మా శక్తి వాళ్ళ శక్తి. కాబట్టి మా శక్తి తీన్మార్ మల్లన్న
బీసీ సమాజమే ఉన్నది, మా అన్నగారుల బిడ్డలే ఉన్నారు, మా ఎంబీసీ కులాలు ఉన్నాయి, మా మైనారిటీలు ఉన్నారు, మేమున్నాం. ఇవాళ మెజారిటీ పక్షాలైన ప్రజలు ఆ దారి రహదారి కాదు, నరకానికి దారి అనడంలో ఎంత మాత్రం సంశయం లేదు. ఆ దారిలో పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే చుక్కలు చూడాల్సిందే. ఎదుటి నుండి వాహనం వస్తే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతో నవీపేట్ బాసర్ రహదారి అస్తవ్యస్తంగా మారింది. చేపట్టిన పనులు వేగవంతంగా అమలు కాకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నవీపేట్ నుండి బాసర వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. నవీపేట్ మండలం కోస్లి గ్రామం వద్ద బాసర ప్రధాన రహదారి ప్రయాణికులకు నరకం చూపిస్తుంది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారి పరిస్థితి ఇలా ఉన్నా అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోస్లి, ఎంచ గ్రామాల వద్ద ఉన్న రహదారి గుంతలమయం కావడంతో ప్రమాదాలు సంభవించడంతో పలువురు క్షతగాత్రులు అవుతున్నారు. ఒకవైపు రైల్వే పనులు, మరోవైపు నేషనల్ హైవే పనులు జరుగుతుండటంతో భారీ టిప్పర్లు తిరుగుతూ గుంతలు పడుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఎందుకు ఇబ్బంది పడాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయల మొరం దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్లు కనీసం రోడ్డు మరమ్మతు చేయించే మానవతా దృక్పథం చూపించకపోవడం గ్రామస్తులకు, ప్రయాణికులకు ఆగ్రహం కలిగిస్తుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం బాసరకి వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిరోజు ఈ రహదారిలో తిరుగుతూ ఆర్ఎండ్బి అధికారులు జాతీయ రహదారుల పనులను పర్యవేక్షిస్తున్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం వారి మొద్దు నిద్రకు నిదర్శనమని మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి రోడ్డు మరమ్మతులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. రాబోయే వినాయక చవితికి వందలాది విగ్రహాలు ఈ రహదారి ద్వారానే బాసర గోదావరికి నిమజ్జనానికి వెళ్లాలని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రహదారిని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. మరమ్మతులు మాత్రం తూతు మంత్రంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అధికారులు తిరగకుండా కాదు, బాసర వెళ్ళే ప్రధాన రహదారి అనునిత్యం వేలాది మంది భక్తులు ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉంటారు. అయినా కూడా ఈ అధికారులకు వైఖరిని చూస్తూ ఉంటే ఘోర ప్రమాదాలు జరిగేంత వరకు పట్టించుకునే పరిస్థితి ఉండేట్లు లేదు. కాబట్టి ఇకనైనా రాబోయే రోజుల్లో వినాయక చవితి పండుగ వస్తూ ఉంది. మొన్నటి వరకు శ్రావణమాసం ఉంది. చాలామంది భక్తులు వెళ్తుంటే వాళ్ళకు కొత్త రహదారులు ఇది ఈ వెళ్ళే మార్గం గుండా ఆ గుంతలు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడి హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇకనైనా అధికారులు మేల్కొని మొద్దు నిద్ర నుండి మేల్కొని ఈ యొక్క రోడ్డు పనులు వేగవంతం చేసి వినాయక చవితికి ముందే ఈ యొక్క పనులు పూర్తి చేయాలని మా గ్రామం తరఫున కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు, ఈ గ్రామమే కాకుండా ముందర మిఠాపూర్, ఎంచా చూసినట్టయితే దర్దాపులా ఒక్కొక్క ఫీట్ డెప్త్లో గుంతలున్నాయి. హైదరాబాద్ నుండి వివిధ జిల్లా కేంద్రాల నుంచి బాసరకు వెళ్ళాలంటే ఇదే మార్గం కాబట్టి మరి 161 BB అధికారులు ఇది ఇప్పుడు ఈ రోడ్డు NH వింగ్కి వెళ్ళింది కాబట్టి అధికారులు నిత్యం తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా మరి వారి దృష్టికి కనపడట్లేదా అని నేను ఈ గ్రామ యువకునిగా అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందర మిఠాపూర్, ఎంచా చూసినట్టయితే దర్దాపులా ఒక్కొక్క ఫీట్ డెప్త్లో గుంతలున్నాయి. హైదరాబాద్ నుండి వివిధ జిల్లా కేంద్రాల నుంచి బాసరకు వెళ్ళాలంటే ఇదే మార్గం కాబట్టి మరి 161 BB అధికారులు ఇది ఇప్పుడు ఈ రోడ్డు NH వింగ్కి వెళ్ళింది కాబట్టి అధికారులు నిత్యం తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా మరి వారి దృష్టికి కనపడట్లేదా అని నేను ఈ గ్రామ యువకునిగా అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే దర్దాపులా 10 గ్రామాలకు కూడలేనటువంటి గ్రామం కాబట్టి, పూర్తి గ్రామం కాబట్టి వెంటనే స్పందించి ప్రత్యేకంగా దృష్టి సారించి, ఎందుకంటే ఇది ముఖ్యంగా భక్తులకు, బాసరకు వెళ్ళే భక్తులకు తెలంగాణలోనే ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి బాసర సరస్వతి అమ్మవారికి వెళ్ళేటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళే దారి కాబట్టి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చొరవ చూపి ఈ యొక్క పనులను వేగవంతం చేసి నాణ్యంగా రోడ్లు వేస్తే మరి ఇలాంటి సమస్య మరి ఇంకోసారి రాకుండా ఉండేటట్లు చూడాలని మన మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 6 ఆర్టీసీ డిపోలుండగా నిజామాబాద్ 2వ డిపో ప్రైవేట్ పరం అయ్యిందా అంటే అవుననే సమాధానం వస్తుంది.
కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులకు రెండవ డిపో అడ్డా అయింది. ఇక్కడ ఉన్న బస్సులను వివిధ డిపోలకు తరలించారు. ఎలక్ట్రిక్ బస్సులకు నిలయంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందని ఆందోళన చెందుతున్న ఉద్యోగుల ఆందోళనకు ఇది బీజం వేస్తోంది. నిజామాబాద్ ఆర్టీసీ రెండవ డిపో ప్రైవేట్ బస్సులకు అడ్డాగా మారింది. ఇది వరకు ఉన్న బస్సులను ఇతర డిపోలకు తరలించారు. కొన్ని పరిమితంగా బస్సులను మాత్రం ఆర్టీసీ నడుపుతుంది. తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ లో జై భారత్ మారుతి ఎంటర్ అయింది. ప్రస్తుతం 74 బస్సులను జేబీఎం నడుపుతుంది. ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్, లగ్జరీ, డీలక్స్ సర్వీసులను జేబీఎం నడుపుతుంది. దీంతో రెండో డిపోలో కొన్ని బస్సులు మాత్రమే ఆపరేటర్ చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ వైపు ఆర్టీసీ అడుగులు వేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో జేబీఎం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే కంపెనీ. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో జేబీఎం గ్రూప్ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. ఇవి ఆధునిక సాంకేతికతతో పర్యావరణానికి మేలు చేసేలా రూపొందించబడ్డాయి. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వంటి సంస్థలతో జేబీఎం ఒక ఒప్పందం చేసుకుంది. దీనిని గ్లోబల్ కాస్ట్ కాంట్రాక్ట్ అని అంటారు. ఈ ఒప్పందం ప్రకారం జేబీఎం బస్సులను తయారు చేసి వాటి నిర్వహణను కూడా చూసుకుంటుంది. బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ వంటి అన్ని బాధ్యతలు జేబీఎం తీసుకుంటుంది. ఆర్టీసీ మాత్రం కిలోమీటర్కు ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తుంది. పర్యావరణ అనుకూల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కాలుష్యం తగ్గుతుందని భావించి వీటిని రంగంలోకి దించారు. జేబీఎంతో కుదిరిన ఒప్పందం ప్రభుత్వానికి లాభమా, నష్టమా అనే చర్చలు చాలా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఒప్పందాలు లాభాలు, నష్టాలు రెండింటినీ కలిగి ఉంటాయి. ఆర్టీసీ కేవలం బస్సులను నడపడం, టికెట్లు విక్రయించడంపై మాత్రమే దృష్టి పెట్టవచ్చు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను సాధించడంలో ఇలాంటి ఒప్పందాలు దోహదపడతాయని కొందరు అంటున్నారు. కానీ ప్రభుత్వానికి నష్టాలు లేదా సవాళ్లు, దీర్ఘకాలిక వ్యయం అనే అంశం కలవరపెడుతుంది. ఒక్కో కిలోమీటర్కు చెల్లించాల్సిన మొత్తం డీజిల్ బస్సుల నిర్వహణ వ్యయం కంటే ఎక్కువగానే ఉండొచ్చు. ఈ ఒప్పందాలు దీర్ఘకాలికంగా ఉండటం వల్ల మొత్తం మీద ప్రభుత్వానికి భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఆర్టీసీ నియంత్రణ కోల్పోవడం జరుగుతుందని ఆందోళనకు లోనవుతున్నారు. రాజకీయపరమైన ఒత్తిడి, ప్రైవేట్ కంపెనీతో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల బస్సుల ధరలు, ఒప్పందం షరతులపై రాజకీయ విమర్శలు, ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి పెద్ద కాంట్రాక్టులు పారదర్శకత లేని విధానాల్లో జరిగాయనే ఆరోపణలు వస్తుంటాయి. ప్రభుత్వానికి లాభం ఉందా, నష్టం ఉందా అనేది ప్రధానంగా భవిష్యత్తులో కిలోమీటర్కు చెల్లించే ఖర్చు, బస్సుల నిర్వహణ సామర్థ్యం, పర్యావరణ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. జేబీఎం ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఆర్టీసీ ఉద్యోగులని కొనసాగించకుండా జేబీఎం బస్సులను నడపడానికి ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నారు. దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగులు కాస్త ఆందోళనకు లోనవుతున్నారు. ఇది ఎటువైపు పయనిస్తుందో వేచి చూడాల్సిందే. వేరే పనులు ఎక్కిచ్చేస్తాము, సర్వీస్ వ్యాన్ వచ్చిందా ఆగుతాము, చేయించుకొని వస్తాం. చెప్పినా ఎవరు చెప్పి సెక్యూరిటీ చెప్పారు మీరు? చెప్పిన స్టెప్ లేదు ఏమన్నారు? సరే పోయిరా ఇవాళ చెప్పి ఇంకా ఇంటిమేషన్ ఇస్తాం డిపోకు. స్టెప్ లేకపోతే వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం ఫాలో అవుతాం. మీరు అన్ని కండిషన్ చూసుకొని వెళ్తారు కదా మీరు? కండిషన్ ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, మరి స్టెప్ అయితే లేదు ఇక్కడ. మరి అక్కడ వాళ్ళకు ఉంటారు సెక్యూరిటీ, వాళ్ళు ఉన్నారు కదా, ఇలా సెక్యూరిటీ వెళ్ళే ముందు బాధ్యత, మీకు బాధ్యత ఉంటుంది కదా. బాధ్యత ఉంటుంది. వాళ్ళు మొత్తం తీసుకొని బండి పొమ్మంటేనే పోతాం మేము వచ్చి. లేని మీకు ప్రాబ్లం కదా సార్? అక్కడ చెప్పిండు ఆల్రెడీ, అడిగిన అన్నీ ఓకే ఉన్నట్టు ఓకే ఉన్నాయని చెప్పిండు డ్రైవర్. స్టెప్ లేదని చెప్పిండు ఆల్రెడీ. మరి అది అడుగుతా లేమని పొమ్మంటారు. ఇప్పుడు కూడా పొమ్మంటుంది కదా. వాటిని లాంగ్ రూట్లో ఉన్నాయి కానీ అదే చదివి షిఫ్టింగ్ చేసేసారు మిగతా డిపోలు. దాని పరిస్థితి ఏంటి సార్? అంటే ఉన్న బస్సు సొంత వర్క్ చేయడం ఇప్పుడు అక్కడ ఉన్న ఇదివరకు డ్యూటీలు చేసేవారు ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో, డ్రైవర్స్, కండక్టర్స్, వాళ్ళని వేరే వేరే షిఫ్ట్కు ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళ నుంచి ఒక వచ్చిన ఫిర్యాదు అయింది. ఎందుకంటే మా ఇక్కడ ఉన్న డిపో నుంచి ఇక్కడ ఉండేది మమ్మల్ని నుంచి బోర్డర్ బాన్స్వాడ, ఇంకో ఆరుమూరు, ఒక్కొక్కరికి మరి ఇంకో చోటుకి చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనేసి కార్మికుల నుంచి కూడా మాకు అంటే ఉద్యోగుల నుంచి మాకు ఇబ్బంది అయిపోయింది. ఉన్న బస్సులు తీసేసి ప్రతి వారికి ప్లేస్ని అప్పగించడం వల్ల మా పరిస్థితి ఘోరంగా మారుతుంది. ఉన్న జాగ్రత్తల అంతంత మాత్రం జీతాలతో మేము సమర్థం అవుతున్నాము. అది మా పరిస్థితి. ఇప్పుడు దాంట్లో ఎలా ఉందంటే
ఈ బస్సెస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎక్సెస్ అయిపోయాయి. ఇప్పుడు డ్రైవర్స్ కండక్టర్ ఎక్సెస్ అయిపోయేసరికి వాళ్ళకి నియరెస్ట్ డిపో నిజామాబాద్ 1 అండ్ 2 రిక్వెస్ట్ పెట్టుకున్న వాళ్ళందరికీ నిజామాబాద్ 1 ఇచ్చేసాం. రిక్వెస్ట్ పెట్టుకున్న వాళ్ళందరికీ కామారెడ్డి ఇచ్చేసాం. ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండానే వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ద క్రూ. ఇబ్బంది ఉన్న వాళ్ళని ఇప్పుడు నేను 5 డ్రైవర్స్ని రీసెంట్గా ట్రాన్స్ఫర్ టు కామారెడ్డి. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ నాకు ఇవ్వండి కామారెడ్డి అంటే ఎంత అదృష్టం వాళ్ళకి. ఇప్పుడు ఫ్రమ్ నిజామాబాద్ టు రిక్వెస్ట్ 2 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ పెట్టుకొని ముట్టని వాళ్ళు ఉన్నారు. సో నౌ నాకు బస్సెస్ పోయాయి, ఎక్సెస్ ఉన్నారు క్రూ. సో ఇమీడియట్లీ ఐ గేవ్ 10 డ్రైవర్స్ నుంచి 5 డ్రైవర్స్ ఐ గివ్ టు కామారెడ్డి ఆన్ రిక్వెస్ట్. సో ఎక్కడ కూడా ఇబ్బంది అయితే క్రూ ఆఫ్ కావట్లేదు. అంటే ఇబ్బంది గతంలో నెట్వర్క్ గ్రామీణ స్థాయిలో నైట్ హాల్ట్ అయ్యేది. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నిజామాబాద్ వచ్చేవారు. అంటే మార్కెటింగ్ కానీ ఇంకేదైనా కానీ. ఇప్పుడు కొన్ని నైట్ అవుట్స్ ఉన్నాయండి. అది చాలా రేర్. అప్పుడున్న దాంట్లో ఇప్పుడు 5% కూడా లేదు అనుకుంటారు. మా దృష్టికి వచ్చింది ప్రతి విలేజ్ కదా. మార్నింగ్ నుంచే డేఅవుట్ స్టార్ట్ అవుతుంది. కానీ డేఅవుట్ స్టార్ట్ చేయడం వల్ల రెగ్యులర్ డ్యూటీ చేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అనేసి కాలం కావాలి. దీని మీద గతంలో ఒక రోజు చేస్తే మాకు రోజు రెస్ట్ దొరికేది. కనీసం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మేము డ్యూటీ చేయాలి. తర్వాత నైట్ ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఏమి ఉండట్లేదు. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ అంటే వాళ్ళ డ్యూటీ అవర్స్ అయితే రావలేదు. మేము ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ ఎక్కడ మాకు డబుల్ రెవెన్యూ ఉంటే నాట్ ఫర్ ద షెడ్యూలింగ్ విల్ నాట్ బి ఫర్ ద సేక్ ఆఫ్ క్రూ. మేము డబ్బులు వచ్చే దగ్గర డబుల్ టైమింగ్స్ ప్రకారం బస్సు నడపాలి, క్రూ కోసం కాదు కదా. అదే ఓకే మేడం. అది అప్పటి నుంచి చేస్తూ ఉండండి. చాలా సర్వీసెస్ను రద్దు చేశారు. గ్రామీణ స్థాయికి ఉన్న సర్వీసెస్ను రెవెన్యూ రావట్లేదని చాలా సర్వీసెస్ రద్దు చేశారు. చాలా రద్దు చేయలేదండి. ఇప్పుడు మీరు చూడండి అన్ని డిపోస్ అన్ని బస్సెస్ నిజామాబాద్ 1కి అన్ని పల్లెవెళ్ళు విపరీతంగా సింగిల్ రూట్ డబ్బులే రావట్లేదు. నడుపుతాం నిజామాబాద్ 1-2 బస్సులు మాత్రమే అరకు. ఇప్పుడు ఒక నాగేశ్వరకు చెప్పారు నాకు. నాగేశ్వరకు ఉన్న క్రౌడ్ బాగుంది. క్రౌడ్ ఉన్నా కానీ ఒకటే బస్సును సర్వీస్ నాగేశ్వర్కు ఇప్పుడు జన్నపల్లి పాల్లా మీదుగా వెళ్ళే నాగేశ్వర బస్సుకు ఒకటి ఇది కాలువ మీదుగా టర్న్ చేశారు. ఇంకోటి నందిపేట ఎస్ అనేది ఉంది గతంలో ఉండేది. ఇప్పుడు నందిపేట ఎస్ అనే దాన్ని పూర్తిగా చేశారు. ఒక సర్వీస్ని ఇది గతంలో హెయిర్ బస్సుని తీసుకొని పెట్టారు. అప్పుడు ఆర్టీసీ వేసేది కానీ హెయిర్ బస్సుని వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు నడుపుతున్నారు, లేని రోజు లేదు. స్కూల్స్ కాలేజీలు ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే నడుస్తుంది. దాని వల్ల మిగతా వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ మన బస్సు ఉండదు, 5:30 దాటితే బస్సు ఉండదు అనేసి ప్రయాణికులు వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ని ఆటోలను వాటిని చూసుకోవాల్సి వస్తుంది అనేసి వాళ్ళకి చెప్పే బాధ. ఇప్పుడు ఏంటంటే నందిపేటలో ఇంతకుముందు 7 రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందిన యువకుడు 2 గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. యువకుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణమని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మీర్ ప్రాంతానికి చెందిన మెడికల్ రిప్ గా పనిచేసే సాయి కుమార్ తన బంధువు హైదరాబాద్ నుండి వస్తున్నాడని కారులో అతనిని తీసుకురావడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బిగ్నూర్ మండలం జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న 5 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా సాయి కుమార్ ను నిజామాబాద్ ప్యూడెన్స్ హాస్పిటల్లో చేర్పించారు. అతని చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకుని ట్రీట్మెంట్ ప్రారంభించారు. వైద్యం చేస్తుండగా సాయి కుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు దిగ్భ్రాంతి చెంది హాస్పిటల్ వర్గాలను నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యంతో సాయి కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. భద్రత కోసం వచ్చిన పోలీసులు సైతం వైద్యులకు అండగా నిలిచారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ ఆరోపించారు. తక్షణమే ప్యూడెన్స్ ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన సాయి కుమార్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదన్నారు. ఈ ఆందోళనలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు మెడికల్ రిప్స్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరాజ్, లక్ష్మీనారాయణ, సంపత్, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వ్యాపారం రీత్యా
ప్రజలకు వైద్యం అందిస్తూ ఉన్నారు, ఏదైతే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతూ ఉన్నారు. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఫుడెన్స్ హాస్పిటల్లో జరిగిందో అది బాధాకరమైన విషయం. డాక్టర్ల నిర్లక్ష్యం ఎంత ఉందంటే అసలు మామూలుగా లేదు. ఆ నిర్లక్ష్యం వల్లనే ఆయన ప్రాణాలకు పోయినాయి. ఎందుకంటే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు ఏదైతే హాస్పిటల్ వైద్యులు కావచ్చు, అక్కడ ఉన్న యజమాన్యం కావచ్చు, వచ్చిన పేషెంట్ని ఒకవేళ వైద్యం అవుతుందా లేదా, కాకుంటే మేము హైదరాబాద్ కన్నా పంపించే ఏర్పాటు చేయాలి. కానీ అట్లా జరగకుండా ఆయన ఏదైతే తిరిగిందని ఉద్దేశంతో వస్తే ఆయన మొత్తం వివరాలన్నీ ఇచ్చిండు. ఏదైతే ఇన్సూరెన్స్ గురించి చెప్పిండు, ఆయన పరిస్థితి గురించి చెప్పిండు, అక్కడ జరిగిన ఘటన గురించి కూడా సాయి కుమార్ చెప్పడం జరిగింది. కానీ 3:30 వరకు 4 గంటల వరకు సాయి కుమార్ బాగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా అరగంటలోనే పోయి రక్తం తీసుకోవాలి, రక్తం లేదు ఆయనకు రక్తం ఎక్కియాలి అనేది చెప్పడము, అంతలో ఎవ్వరు లేని సమయంలో వాళ్ళ అమ్మది వాళ్ళది తెలియకుండా సంతకాలు తీసుకోవడం, వాళ్ళు రక్తం పోయి వచ్చే వరకే చచ్చిపోయింది చెప్పడం. అంటే అరగంటలలో ఎంత నాటకం ఆడిందంటే మనం సినిమాలలో చూస్తాం. ఏదైతే చచ్చిపోయిన శవాన్ని కూడా ఏదైతే ఇవాళ డబ్బుల కోసం పనిచేస్తూ ఉన్నారో హాస్పిటల్లో, అట్లా ఆ రకంగా నిన్న కనబడ్డది. ఫుడెన్ హాస్పిటల్లో ఈ 3 నెలల కాలంలో 4 శవాలు బయటపడ్డాయి. ఇప్పటికే అనేక వివరాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో చాలా మంది చెప్తా ఉన్నారు, ఫుడెన్ హాస్పిటల్ ఏదైతే ఉందో జిల్లాలో కేవలం వ్యాపారం రీత్యానే డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు, అదే ప్రజలు ఆరోగ్యం రీత్యా పనిచేయట్లేదు. 4 శవాలు ఏందండి ఈ 3 నెలలలో 4 శవాలు పోవడం ఏంది? ఆయన మాట్లాడే తీరు, మాట్లాడే పద్ధతి కూడా అహంకార ధోరణితోటి ఉన్నాడు అక్కడ ఉన్న డాక్టర్. అయితే ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఏదైతే ఇవాళ కుటుంబానికి మేము సహకరించండి, కుటుంబానికి న్యాయం చేయండి అంటే రాత్రి 8 గంటల నుండి ఉదయం 3:30 వరకు అక్కడ అందరు కుటుంబ సభ్యులందరూ బెటాయించిన బెదిరింపులతోటి, బందోబస్తు తోటి పోలీసులందరినీ అక్కడ ఎలగొట్టడం జరిగింది. పోలీస్ వ్యవస్థ మొత్తం ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ములు కాస్తా ఉంది. ఏదైతే ఇవాళ ప్రాణాలు అయిన కుటుంబాలతోటి మాట్లాడకుండా, వాళ్ళతోటి చర్చించకుండా, వాళ్ళ గురించి చెప్పకుండా వాళ్ళకి ఎట్లా హాస్పిటల్ నుంచి బయటకు తరిమి కొట్టాలనేది పోలీస్ వ్యవస్థ చూసింది. ఇది సరైనది కాదు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మాత్రం కార్పొరేట్ హాస్పిటళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిర్రు. వ్యాపారం రీత్యానే ఇవాళ పనులు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు డాక్టర్ల పరిస్థితి ఏంటంటే కనీసం డాక్టర్ అంటే ఒక దేవుడు లాంటోడు, డాక్టర్ అంటే మనం పోతే ప్రాణాలు కాపాడే దేవుడు అని ఆలోచించే వాళ్ళు ప్రజలు. ఇవాళ వ్యాపారం రీత్యా పనిచేస్తూ ఉన్నారు డాక్టర్లు. గవర్నమెంట్ ఇవాళ వైద్యం వల్ల దూరం కావడం వల్ల ఇవాళ కోట్ల రూపాయలకు దన్నుకుంటూ ఉన్నారు. ఇంత చిన్న రోగం వస్తే నాకు ఛాతీ నొప్పి వస్తుందని పోతేనే హార్ట్ అటాక్ వచ్చిందనే డాక్టర్లు బెదిరిస్తూ ఉన్నారు. ఆ పేషెంట్ ఉండాలా, బతకాలా, సావాలా? ఇవాళ పోంగానే 30,000, 40,000, ₹1,00,000 డిపాజిట్ చేయించుకుంటా ఉన్నారు. ఏదైతే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఏదైతే డిఎంహెచ్ఓ గారు ఇవాళ కనీసం ఇక్కడ మాట్లాడకుండా ఇవాళ కొన్ని కార్పొరేట్లకు చూడనట్టు ఇవాళ వైద్య సిబ్బంది వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఏదైతే వైద్యంలో పనిచేస్తున్న కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ డిఎంహెచ్ఓ కావచ్చు, ఏదైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తనిఖీలు చేయాలి, వాళ్ళకి కనీసం తనిఖీలు చేసే పద్ధతి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ పేషెంట్కి ఇంత తీసుకోవాలి, ఈ పేషెంట్కి ఇంత చేయాలి, ట్రీట్మెంట్కి ఎంత ఒక లెక్కలు ఉన్నాయి, ఒక పద్ధతులు ఉన్నాయి. అలాంటి పద్ధతులు ఎవరు పాటించట్లేదు. ఇది కావాలని ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోకుంటే మేము జిల్లా వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లాలో వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు చేయాలి. ఎవరైతే ఇవాళ పర్మిషన్ లేని అన్ని సీజ్ చేయాలి. కోట్ల రూపాయలు, ₹1,00,000, ₹1,000 ఇవాళ ప్రాణాలతోటి చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇవాళ నిన్న 26 సంవత్సరాల అబ్బాయి ఫుడెన్స్ హాస్పిటల్లో తీసుకోపోయి ఇవాళ ప్రాణాలను కాపాడుకోవడానికి పోతే ఇవాళ తిరిగి వాళ్ళకు ప్రాణం లేకుండా జీవిని ఇవ్వడం జరిగింది. వాళ్ళపై చర్య తీసుకోకుంటే ఇవాళ వైద్య అధికారు రానున్న కాలంలో ఆ హాస్పిటల్ మీద మేము పోరాటాలు చేస్తామనేది సిఐటి హెచ్చరిస్తా ఉన్నాం. అన్న పేరు మెడికల్ రిప్స్ నాయకుడు సాయి కుమారు, ఆర్మూరాలది.
ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కి పోయి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటే తోలుకురావడానికి వెళ్ళడం జరిగింది. దారిలోనే కొంచెం బండి పల్టీ కొట్టడం వల్ల ఘటన మీద హాస్పిటల్ చేరిగిందని తీసుకొని రావడం జరిగింది. ఈ ఘటనలో ఇవాళ చేరిగిందని చెప్పి పూర్తిగా మనిషి లేకుండా జీవి లేకుండా ప్రాణం లేకుండా ఒక శరీరాన్ని ఇచ్చిర్రు తప్ప ఫుడెన్స్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి, సీజ్ చేయాలి. లేకుంటే ఫుడెన్స్ హాస్పిటల్ మీద మేము ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించేందుకు 4వ మహాసభలను నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి ఓమయ్య చెప్పారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య మాట్లాడుతూ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో సిపిఐ పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 19 నుండి 22 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభల్లో కేంద్రం నిర్వహించేటువంటి పోరాట కార్యక్రమాల రూపకల్పన చేసుకోవడం జరుగుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ నిర్వహించబోయే పాత్ర చర్చించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర నాయకులు రఘురాం నాయక్, హనుమాన్లు, సురేష్, ఫిరోజ్ అలీ, అనిల్, గంగాధర్, భానుచందర్, మహిపాల్, ఖుషాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ నెల 19 నుండి 22 వరకు 4 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 19వ తేదీ నాడు బహిరంగ సభ, రోడ్ షో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదే రకంగా జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అజీజ్ పాషా గారు, చాడా వెంకటరెడ్డి గారు, కె నారాయణ గారు ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మతోన్మాద, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చించడంతో పాటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, 6 గ్యారంటీలు, అదే రకంగా ప్రజా సమస్యలు, రాష్ట్రంలో రైతులు, కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడంతో పాటు సిపిఐ పార్టీగా మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలని రివ్యూ చేసుకొని రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీగా పోటీ చేసేటటువంటి స్థానాలు, పార్టీ బలోపేతం పైన ప్రధానమైనటువంటి చర్చ ఉంటుంది. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా 400 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాన్ని సాధించిన గొప్ప చక్రవర్తి సర్వై పాపన్న గౌడని గౌడ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని భూస్వాములను, దొరలను, పెత్తందారులను, జమీందారులను ఎదిరించి గోల్కొండ కోటను ఏలిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. సర్దార్ సర్వై పాపన్న 375వ జయంతిని ఆదివారం సిరికొండ మండలం కొండూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గౌడ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ నేడు 42% బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ గత 400 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యం స్థాపించిన గొప్ప నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు సాయగౌడ్, నర్సాగౌడ్, రాజేశ్వర్ గౌడ్, ఆనంద్ గౌడ్, వినోద్ గౌడ్, గౌడ యువజన నాయకులు తొర్లికొండ వంశీ, సురేష్ గౌడ్, శ్రావణ్ గౌడ్, జగదీష్ గౌడ్, రంజిత్ గౌడ్, సిద్ధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వై పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు కొండూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అసలు సర్దార్ సర్వై పాపన్న చరిత్ర చూస్తే బహుజనుల కోసం ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు అంటారు. అప్పుడే బహుజన రాజ్యాన్ని సాధించిన నాయకుడుగా మంచి గుర్తింపు పొందిన ఒక చక్రవర్తి. దొరలను, పెత్తందారులను అందరినీ ఎదిరించి భూస్వాములను బహుజన రాజ్యం సాధించే దిశగా ఆనాడు చేసిన ప్రయత్నమే నేటి ఆదర్శంగా తీసుకొని అందరికీ నేడు బీసీ రాజ్యాధికారం కోసం పోరాడుతున్న అన్ని పార్టీలు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కారణం చక్రవర్తిగా బహుజన రాజ్యాధికారం ఏలిన సర్వై పాపన్నగా మనం భావించాలి. జనసేన పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2065 మంది జనసేన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని ఈ సందర్భంగా గుండా సంతోష్ చెప్పారు. నిజామాబాద్ అర్బన్ లో 538 మంది జనసేన పార్టీ కార్యకర్తలు ఇన్సూరెన్స్ చేయించుకోగా ఆదివారం 118 మందికి కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
జనసేన నేతలు కిరణ్, మహేష్, నవీన్, రమేష్, సత్యనారాయణ, శ్రీను పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈరోజు మా నిజామాబాద్ జిల్లా మండలంలో ఈరోజు ఈ యొక్క జనసేన ఐడి కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఐడి కార్డు ప్రాధాన్యత ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ ఐడి కార్డు అన్నట్టు ఇది ఇన్సూరెన్స్కు వర్తిస్తుంది. ఇది ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా ఏదైనా పని చేయగా పడ్డా మొత్తానికి ఇది ప్రమాదవశాత్తుగా ఏదైతే ఇన్సూరెన్స్ జరుగుతుందో దానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. మామూలుగా యాక్సిడెంట్ అయితే ఒక 50,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తారు. మా యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మన ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి కార్యక్రమము. మా యొక్క జన సైనికులు కూడా ఎవరు కూడా బాధపడద్దు, వారికి నా అంతుగా ఏదైనా సహాయం చేయాలనేటటువంటి రీతిలో ఈ యొక్క ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని నిర్వర్తించడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన. యోగా అనేది భారతదేశ ప్రాచీన ఆరోగ్య సంపద. ప్రపంచ దేశాలు యోగా విశిష్టతను గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవం జరుపుతున్నారు. యోగా ఆసనాలను నేర్చుకోవడానికి శిబిరానికి వెళ్లి నేర్చుకుంటున్నారు. సమాజంలో ఉన్నవారికి తమ వంతు సహాయంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో లైఫ్ హాస్పిటల్ డాక్టర్ భాను రామగిరి, ఆర్మూర్ డాక్టర్ బసంతారెడ్డి భీమ్గల్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భాను రామగిరి మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో మెగా ఉచిత రక్తదానం వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. ఊహించిన దానికంటే అధికంగా రెస్పాన్స్ వచ్చిందన్నారు. 100 మంది ఓపీ పేషెంట్లను చూడడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎళ్లవేళలా సేవ చేయడానికి ముందుంటానని అన్నారు. 80 మంది రక్తదానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 50 మంది రక్తదానం చేశారన్నారు. ఒకరు రక్తదానం చేస్తే 4గురికి ఉపయోగపడుతుందన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని అన్నారు. అలాగే భీమ్గల్ డాక్టర్ బసంత్ రెడ్డికి సహకరించిన వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ యోగా బృందం ప్రతి వారం గిరి ప్రదక్షిణతో పాటు గుడిల శుభ్రత, అనాథ శవాల దాన సంస్కారాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటు మెగా రక్తదాన శిబిరంలో భాగస్వాములు కావాలనుకున్నామన్నారు. యోగా బృందం ఇక ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, యోగా గురువు అనంతరావు, జొన్నల భూపాల్, జవ్వాజీ శ్రీనివాస్, రవి, లింబాద్రి, బాపురావు, సతీష్, గణేష్, శ్రీనివాస్, సతీష్, వాసవి, లడ్డు, రవి, భీమ్గల్ యోగా బృందం తదితరులు పాల్గొన్నారు. దానికి గ్రూప్ సభ్యులందరూ కూడా, సభ్యులు కాని వాళ్ళు కూడా భీమ్గల్ లోకల్ వాళ్ళు కూడా ముందుకు రావడం చాలా గొప్ప పరిణామం. ఈ క్యాంపు నుంచి దాదాపు ఒక 60-70 బాటిల్ యూనిట్స్ బ్లడ్ వచ్చింది అంటే దాదాపు మీరు ఒక 400 మంది ప్రాణాలని కాపాడారు. సో ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ సండే అనుకోకుండా, అంటే యూజువల్గా అందరూ ఆదివారం వస్తేనే సరే ఒక రిలాక్సేషన్ ఉంటుంది, వైఫ్ అండ్ పిల్లలతోటి చాలా హ్యాపీగా కాలం గడపచ్చు అనుకునే రోజులు ఇవి. అట్లాంటిది ప్రతి సండే కూడా ఒక గుడిని మీరు దత్తతలాగా తీసుకొని ప్రతి ఒక్క గుడిని దాని బాగోగులు చూసుకొని పరిశుభ్రంగా ఉంచి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా మీరందరూ చేస్తున్నటువంటి సేవలు కూడా అభినందనలు. సో ఇంత గొప్ప కార్యక్రమానికి పిలిచి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోమని చెప్పేసి మీ పుణ్యంలో నాకు కూడా కొంత భాగం ఇచ్చినందుకు అందరికీ ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా, భీమ్గల్ వాస్తవ్యుడిగా, మీ అందరి తమ్ముడిగా ఎప్పటికీ ఈ విధంగానే మీతో మమేకమై ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువన కురిసిన భారీ వర్షంతో వరద నీరు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో సోమవారం గేట్లను ఎత్తి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నారు.
నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో సోమవారం గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ సొలైమన్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50,500 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ఇంత ఇన్ఫ్లో కొనసాగితే రేపు గేట్లు ఎత్తి మంచిర్యాలలోకి నీరు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 12.353 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకునే విషయం తెలిసిందే. కానీ దానికి భిన్నంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పాఠశాల పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని సిఎస్ఐ కళాశాల మైదానంలో సిఎస్ఐ పాఠశాల 91వ బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నీ ఏర్పాటు చేశారు. 6 జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈ నెల 15న మొదలైన క్రీడలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం ఉదయం మైదానానికి జిల్లా యువజన జిల్లా క్రీడల అధికారి పవన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్లి నర్సయ్య మైదానానికి చేరుకుని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం పరిపాటిగా కనిపిస్తాయి. కానీ 91వ ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసి క్రీడలను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. మంచి ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి మంచి వాతావరణంలో మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి పవన్ సార్కి, బొద్దుమల్ సార్కి, నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళకి గ్రాండ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కాబట్టి ఏ మ్యాచ్ అయినా స్పోర్ట్కి తీసుకోవాలి, ఓడినా గెలిచినా అని ఈజీగా తీసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మ్యాచెస్ అవుతున్నాయి కాబట్టి ఆ మ్యాచ్ కోసం మీరు ఎదురు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన వారు వాటిని అమలు చేయడం లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా బాధ్యులు బురి ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ సర్కార్ను నిలదీయాలని కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా బాధ్యులు బురి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకు గుడిసెలు వేసుకుని ఉన్నవారికి పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అలాగే గృహలక్ష్మి పథకం ప్రతి మహిళకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అది కూడా అమలు చేయాలని, గృహజ్యోతి కూడా అందరికీ అమల్లోకి రావడం లేదన్నారు. 500కే సిలిండర్ అని చెప్పడం జరిగింది. అది కూడా అమలు జరిగే విధంగా చూడాలని, లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపకపోతే పెద్ద ఎత్తున దేశంలో, రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరయ్యారు. నగర కార్యదర్శి సుజాత, నగర కార్యవర్గ సభ్యులు రాములు, నర్సయ్య, నగర కమిటీ సభ్యులు అనసూయ, నరేష్, దీపిక, అనిత, కార్యదర్శులు, సభ్యులు తదితరులు హాజరయ్యారు. మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ, పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, స్లమ్ముల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరిని కేంద్ర గవర్నమెంట్ గుర్తించడం కానీ, వాళ్ళ పేర్లు నమోదు చేయడం కానీ, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండడం కానీ ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం దాదాపు 11 ఏళ్ళు అయింది. ఈ 11 ఏళ్ల కాలంలో సంవత్సరానికి 2 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు కనీసం 1,00,000 ఇళ్ళు కూడా ఇవ్వనటువంటి పథకం. మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా బీజేపీ పార్టీ నాయకుడిగానే ఇక్కడ గెలిచారు. కానీ మన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాత్రం ఆయన మాట్లాడతారు. కనీసం గల్లీలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల నిర్లక్ష్య విధానాన్ని అవలంబిస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఫుట్బాల్ క్రీడను ఒలింపిక్ లో ఆడించుకున్న ఇన్విటేషన్ టోర్నీతోనైనా క్రీడను బ్రతికిస్తున్నారని కొనియాడారు. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ కళాశాల మైదానంలో 91వ సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు నిర్వహించిన ఫుట్బాల్ క్రీడల ముగింపులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలలో గెలుపు ఓటములు సాధారణమన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ కు ఉన్న విశిష్టతను వివరిస్తూ క్రీడలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు సైతం పూర్తి స్వేచ్ఛ కల్పించకుండా ప్రభుత్వ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన క్రీడాకారుడు 27 పథకాలను సాధించారని గుర్తు చేశారు. ఈ ముగింపు సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, క్రీడల విషయంలో
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒలింపిక్స్ చరిత్రలో ఒలింపిక్స్ గేమ్స్లో భారత ఫుట్బాల్ టీం ఆడక 40 ఏళ్ళు అయిందా, 40 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటివరకు అర్హత లేకుండా అయిపోయింది అది ఆఫ్టర్ 60. అలాగే క్రీడారంగంలో ఒలింపిక్స్ గురించి కలలు గంట ఉంటుంది. ప్రభుత్వాలు సహజంగానే మాలాంటి నాయకులందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న ఏముండే డైరెక్ట్ ఒలింపిక్స్కే కలలు గంటా ఉంటాం. ఒలింపిక్స్ టార్గెట్గా భవిష్యత్తులో ఈ తెలంగాణ ఈ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్తూ ఉంటాం. కానీ వాస్తవానికి గణాంకాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. భారతదేశం ఇప్పటి వరకు ఒలింపిక్స్ సాధించిన పథకాలు 27, 28 ఉన్నాయి. అమెరికాకు చెందినటువంటి మైకేల్ ఫెల్ప్స్ అనేటువంటి స్విమ్మింగ్ క్రీడాకారుడు ఒక్కడే 26, 27 సంపాదించాడు. 27 సంపాదించాడు. మన దేశంలో క్రీడలకు ప్రోత్సాహం అత్యంత తక్కువగా ఉంది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలకు ఈ అంశం పట్ల ఉన్నటువంటి చిన్న చూపు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశం గురించి అయితే నేను చెప్పలేను, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా విధానాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఈ క్రీడా విధానాన్ని, సరికొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడలు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి. అటువంటి పరిస్థితిని తీసుకొస్తాం. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ అని అదని ఇదని పెడతాం. కానీ ఇక్కడ నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు జపాన్ లాంటి దేశంలో లేకపోతే ఈ కొరియా లాంటి దేశాల్లో పిల్లలకు 1, 2వ తరగతి నుంచే క్రీడా పాఠాలు ఉంటాయి. ఇక్కడ ప్రైమరీ స్కూళ్ళలో మనకు పీటీ ఉండడు. ఇక్కడ అంటే మనం కరెక్ట్గా 12, 13 సంవత్సరాలకు ఆయనకు ఖోఖో ప్రాక్టీస్ చేస్తుంటాము, చేపిస్తుంటాము. ఆ పాటికి అక్కడ నిష్ణాతులైన పిల్లలు తయారై ఉంటారు. అక్కడ ఆయన అండర్ 14 కప్పటికి మనోనికి ABCDలు కూడా రావు ఆటలో. కాబట్టి క్రీడా రంగంలో సమూలమైన మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి విద్యార్థిగా నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి క్రీడా విధానంలో. ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడలకు ఒక స్వర్ణ యుగాన్ని మాత్రం తీసుకొస్తాం. ఆ విధమైనటువంటి ప్రయత్నం BCJSగా మేమందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. శ్రీకృష్ణాష్టమి వేడుకలను జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. కంటేశ్వర్ మారుతినగర్ లో గల శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను 3 రోజులుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుని విగ్రహమూర్తిని పల్లకి సేవలు చేపట్టారు. గుడి చుట్టూ ఊరేగించారు. ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయంలో శ్రీకృష్ణ నామస్మరణలతో మారుమోగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మురళీకృష్ణ ఆలయ చైర్మన్ వనపర్తి రాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మురళీకృష్ణ ఆలయ చైర్మన్ కైరంకొండ బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సుమతి, గంగాధర్, ప్రవీణ్, సురేష్, రాజయ్య భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకృష్ణాయ నమః. ఈరోజు ఆ యొక్క మురళీకృష్ణ భగవాన్ యొక్క పల్లకీ సేవ నిర్వహించడం జరిగింది. భగవంతుడు భక్తుడి కొరకు ఎప్పుడైతే లోకంలో పాపాలు పెరుగుతాయో ఆ యొక్క పాపాలను తొలగించడానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గురించి భగవంతుడు ఆ యొక్క నామాన్ని స్మరణ చేసుకోమన్నాడు. విష్ణు సహస్రనామం చెప్పాడు మనకు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యోపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ భగవంతుడు చెప్పాడు తన యొక్క మాటల్లో. మీలాంటి బాధలను చింతలను తొలగించడానికి మీరు
ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ నేను మీ కొరకు ఉన్నానంటూ ఈరోజు మన యొక్క మురళీకృష్ణ భగవానుడు ప్రతి వాడవాడలో ఆ యొక్క భక్తుల కొరకు వారికి ఎవరైతే గుడికి రావడానికి కూడా చేత కాదు వృద్ధులు ఉంటారు అలాంటి కూడా వారికి కూడా దర్శనం ఇవ్వడానికి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఈరోజు మనకు స్వామి సుందర చైతన్యానంద గురుదేవుల అష్టంలచే స్థాపించబడిన మురళీకృష్ణ ఆలయము మారుతీనగర్ ఆర్మూర్ రోడ్లో 24 సంవత్సరాలు అయినది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు మేము జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం విశేషంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుతున్నాము. ఈరోజు పొద్దున పల్లకి సేవ మరియు పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రము కోలాటాలు భజనలు సంకీర్తనలు జరుగుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్రవర్ణాలను రాజకీయ సమాధి చేయడమే బీసీల లక్ష్యం. రాబోయేది బీసీల రాజ్యమేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జోస్యం. జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మురళీకృష్ణ ఆలయంలో పల్లకి సేవ చేసిన భక్తులు. నరకానికి నకళ్లుగా జాతీయ రహదారి నిర్మాణ పనులు. రోడ్డు ప్రమాదకరంగా మారినా పట్టించుకోని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ప్రైవేట్ పరం దిశగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. జేపీఎం ఎంట్రీతో 2వ డిపో ప్రైవేటు పరమవుతుందా అని ఉద్యోగుల పరేషాన్. నిజామాబాద్ నగరంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల మాయాజాలం. వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.